నేడు ఈసీ 75 ఏళ్ల వేడుకలు పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రస్థానంలో మెరుపులెన్నో. అయితే కొన్ని మరకలు కూడా పడుతున్నాయి. ఈ మధ్య 10 ఏళ్లుగా పెరుగుతున్న సవాళ్లు, సన్నగిల్లుతున్న ఈసీ విశ్వసనీయత, అదే మరకలు. ఇది చాలా వివరమైన వార్త సాక్షి దినపత్రిక ఇచ్చింది. ఈవీఎంల పనితీరు మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సంఘం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా ఎన్నికల సంఘం కూర్చొని తీవ్రంగా చర్చ జరపాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే ఎన్నికల వ్యవస్థ మీద ఈ దేశంలో విశ్వసనీయత అనేది తగ్గిపోతుంది. అది సన్నగిలినప్పుడు ప్రజలకు ఆ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిన తర్వాత అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ఓటర్ దినం. ఓటర్లందరికీ, దేశంలోని ఓటర్లందరికీ మనం అభినందనలు చెప్దాం. చివరి గంటల్లో అనూహ్య పోలింగ్ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ఎన్నికలు జరిగిన ప్రతి చోట చివరి గంటలో విపరీతంగా పోలింగ్ జరుగుతుంది. అట్లాగే పోలైన ఓట్ల కంటే లెక్కిస్తున్నవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈసీ మాత్రం వీటికి సరైన సమాధానం చెప్పడం లేదు. దాట వేస్తూ ఉన్నది, బెదరగొట్టి అదరగొట్టే మాటలు మాట్లాడుతున్నది తప్ప సరైన సమాధానం ఎన్నికల సంఘం ఇవ్వడం లేదు. గతంలో ఎన్నికల సంఘానికి సారథ్యం వహించిన వాళ్ళు చాలామంది దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే వ్యవస్థల విశ్వసనీయత, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం మనది. అట్లాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘం లాంటి వ్యవస్థల విశ్వసనీయత బలంగా ఉండాలి. అది ఏమాత్రం సన్నగిలినా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చింది సాక్షి ఇవాళ.